ஸ்ரீ ஆண்டாள் திருவடிகளே சரணம். உங்கள் புழக்கடை தோட்டத்து வாவியுள் செங்கழ நீர்வாய் நெகிழ்ந்து ஆம்பலவாய் கூம்பினகான் செங்கல பொடி கூரை வெண்பரத்தவர் செங்கல பொடி கூரை வெண்பரத்தவர் தங்கள் திருக்கோவில் சங்கிடுவான் போதந்தார் தங்கள் திருக்கோவில் சங்கிடுவான் போதந்தார் எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்தீராய் நானாதாய் நாவுடையாய் எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்தீராய் நானாதாய் நாவுடையாய் சங்கோடு சக்கரம் ஏந்தும் தட கையன் சங்கோடு சக்கரம் ஏந்தும் தட கையன் பங்கைய கண்ணானை பாடேலோரெம்பாவாய் பங்கைய கண்ணாளனை பங்கைய கண்ணானை పాడేలోరెంబావాయ్. చెలి ఇదేంటి ముందుగా మమ్మల్ని నీవే వచ్చి లేపుతానన్నావే, ఇంతదాకా పడుకున్నావెందుకే? మేలుకో, తెల్లారిపోయింది చూడు. మీ పెరటి బావిలోని ఎర్ర కలువలు విచ్చుకున్నాయి, నీలోత్పలాలు ముకులించాయి. కాషాయాంబరులైన మునులు, యోగులు, తెల్లని పలువరసలు కలిగిన వారందరూ దేవాలయాలకి వెళ్ళిపోతున్నారు భగవదారాధనకై. కోవెల తలుపులు తీయటానికి తాళాల గుత్తిని కూడా తీసుకుని వెళ్తున్నారు. ఇవన్నీ ప్రాతకాలమైందని తెలిపే సూచనలే కదా. ఇక్కడ తెల్లని పలువరస అన్నది భగవన్నామ స్మరణం చేస్తూ ఉండే వాళ్ళకి, తపస్సు చేసే వాళ్ళకి పళ్ళు చాలా తెల్లగా ఉంటాయట. దాన్నే ఇక్కడ సూచిస్తోంది తల్లి. నీవు చేసిన వాగ్దానాన్ని మరిచావా? నీకేమమ్మా పూర్ణురాలవు అనగానే, నన్నెందుకు నిందిస్తున్నారు, నేనేం చెయ్యాలి అని ఆ లోపల ఉండే గోపిక అడుగుతుంది. నీ మధురమైన స్వరంతో శ్రీశంఖ చక్రాలతో విరాజిల్లుతున్న విశాల సుందరమైన భుజాలు కలవాడు, పంకజ నేత్రుడు అయిన శ్రీకృష్ణుడి గుణగణాలను కీర్తించాలి. నీతో పాటు మేము పాడుతాం. ఇలా గోష్ఠిగా సంకీర్తనం చేస్తే మన వ్రతం ఫలించగలదు. కనుక వెంటనే మేలుకో తల్లి అని ఆ గోపికను మేల్కొల్పుతోంది గోదాదేవి. ఆండాళ్ తిరువడిகளே శరణం.